హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు పచ్చిమిరపకాయల పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావాల్సిన కందిపప్పు ఒక గ్లాస్ కడిగి కుక్కర్లో పెట్టాను నేను. దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు, టమాటో, వంకాయ నేను నా దగ్గర ఉందని చెప్పి వేసాను, టేస్ట్ ఉంటుందని. ఆనియను, పచ్చిమిరపకాయలు, వంకాయ, ఒక టమాటో, కొంచెం ఆకుకూర, ఇవన్నీ కట్ చేసి దాంట్లో పసుపు, జీలకర్ర వేసి ఇవన్నీ వేసేసేయండి. కొంచెం వేడి అయిన తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. ఉప్పు వేసి ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసి పప్పు గుత్తితో బాగా రామండి. పోపు పెట్టండి. నా దగ్గర వెన్న ఉంటే వేశాను, మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే నెయ్యి వేయండి, నూనె వేయండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేశాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సగం ఆనియన్ ఇవి బాగా వేయించండి. కొంచెం ఆనియన్ బాగా ఎర్రగయ్యే వరకు వేయించి పప్పు దాంట్లో వేసి కొద్దిసేపట్ల వేడి చేయండి. చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయల పప్పు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.